హలో అండి, ఎలా ఉన్నారో? ఈరోజు మన వీడియోలో లాంగ్ హారాల గురించి తెలుసుకుందామండి. మీరు చూస్తున్నారు చూడండి, ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చిన డిజైన్స్ అండి. వీటి ప్రైస్ గురించి అలాగే వీటి వైట్ గురించి కూడా మనం తెలుసుకుందాం, లాస్ట్లో చెప్తాను. ఇవైతే మాత్రం కోల్కతా డిజైన్స్ అండి ఇవన్నీ. వీటితో పాటు నెక్లెస్ హారంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ వచ్చినవి. చూడండి డిజైన్స్ అయితే చూడండి ఎలా కనిపిస్తున్నాయి మీకు. చూడడానికి చాలా మాత్రం లుకింగ్ అయితే చాలా బాగుంటాయి, సింపుల్గా ఉంటాయి. ఇదివరకు నేను చూపించిన వీడియోలో అయితే పెద్ద పెద్ద నెక్లెస్ చూపించాను. ఈ వీడియోలో అయితే చూడండి చాలా సింపుల్గా ఒక సైన్ టైప్లో ఉంటుంది. అలాగే కింద ఒక లాకెట్ ఎందుకు వస్తుంది అన్నమాట. ఆ లాకెట్ కూడా దానికి మ్యాచింగ్ అన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ కూడా దానికి మ్యాచింగ్ వస్తాయి. ఇవి చూడండి, ఇవన్నీ మొత్తం లాంగ్ టైప్ అన్నమాట, షార్ట్ టైప్లో అయితే కాదు. ఈ నెక్లెస్ చూడండి బ్యాక్ చైన్ వచ్చింది. అలాగే దానికి చూడండి చైన్ అయితే మొత్తం సాలిడ్ మాట. ఈ చైన్ మనం రెగ్యులర్ యూజ్ చేసుకున్న ఏం పర్లేదు. లాకెట్ అనేది కొంచెం పెద్దగా వచ్చిందన్నమాట. ఇది మొత్తం కోల్కతా డిజైన్ చాలా బాగుంటుందండి. దీనికి బ్యాక్ సైడ్ చైన్ వచ్చిందండి. అది ఇంకొక హారం చూపిస్తాను, దానికైతే బ్యాక్ సైడ్ చైన్ లేదు. ఓకేనండి, ఇది మీరు చూస్తున్నారు చూడండి, దీనికైతే బ్యాక్ సైడ్ చైన్ లేదు, దానికైతే బ్యాక్ సైడ్ చైన్ వచ్చింది. కావాలంటే మనం బ్యాక్ సైడ్ చైన్ వేసుకోవచ్చండి. ఇది ఒక డిజైన్ చూడండి, ఇక్కడ బాల్స్ లాగా వచ్చింది. ఈ లాకెట్ అయితే సింపుల్గా చిన్న లాకెట్ కింద వచ్చిందన్నమాట. ఓకేనండి, కోల్కతా డిజైన్ అంటే వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది, డిజైన్ ఏమో చిన్నగా కనిపిస్తుంది అండి. అదే దుబాయ్ మోడల్ అవి ఉంటాయి, అవి అయితే చూడడానికి పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అది దారం పెట్టని చూసారా, అక్కడ మనం తీసుకుని లాక్ వేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ అంతే, అది తీసేసుకుని మనం చైన్ వేసుకోవచ్చు అన్నమాట. బ్యాక్ సైడ్ చైన్ లేకపోయినా పర్లేదని బాగానే ఉంటుంది ఎలాగైనా సరే. చూసారా డిజైన్ అయితే ఎలా ఉన్నదో. టూ నెక్లెస్ కూడా సేమ్ డిజైన్ అండి, లాకెట్ అది కూడా సేమ్ డిజైనే. కాకపోతే పైకి కిందకి డిజైన్ కొంచెం మార్పు వచ్చిందన్నమాట. ఇది చూసారు, ఇది మొత్తం కింద బాల్స్ వచ్చినవి. ఫస్ట్ చూసిన నెక్లెస్ అయితే పైన బాల్స్ వచ్చినవి. ఈ చైన్ మాత్రం చాలా సాలిడ్గా ఉంటుందండి. మీరు చూస్తున్నారు చూడండి, ఈ నెక్లెస్ అన్నీ కూడా 3 నెక్లెస్ కూడా సేమ్ అండి, కోల్కతా డిజైన్. సింపుల్లో డిజైన్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇయర్ రింగ్స్ చూస్తున్నారు చూసారా, ఇయర్ రింగ్స్ ప్లస్ ఆ నెక్లెస్కి రెండింటికి మ్యాచింగ్ అవుతుందండి. చూడండి లాకెట్ ఎలా ఉందో, ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలాగే వచ్చింది. లాకెట్ ఇయర్ రింగ్స్ రెండు మ్యాచింగ్ అవుతాయి. దీనికి కూడా సేమ్ అలాగే ఈ లాకెట్ ఇయర్ రింగ్స్ రెండు కూడా మ్యాచింగ్ అవుతాయి. వెయిట్ కూడా సేమ్ దానికి మ్యాచింగ్ అవి వస్తాయండి. లాకెట్ చూసారా ఎంత లుక్ ఉందో లాకెట్. ఇప్పుడు ఇది ఈ లాకెట్ ఉంది చూసారా, ఈ లాకెట్ మనకు అవసరం లేదు, ఈ లాకెట్ నచ్చలేదు, వేరే లాకెట్ ఏదైనా వేసుకోవాలనుకుంటే ఆ లాకెట్ అయినా సరే మార్చుకోవచ్చు. ఇక్కడ పక్కన క్లిప్లు ఇస్తారు అన్నమాట, అడ్జస్ట్ రింగ్స్. అయితే అందులో నుంచి ఈ లాకెట్ తీసేసుకుని మనం వేరే నచ్చిన లాకెట్ వేసుకోవచ్చు. కింద స్టాంప్ కూడా వచ్చింది చూడండి, 22 క్యారెట్ 916 అని రాసి వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనకి ఇది కూడా ఈ నెక్లెస్ పైన నచ్చింది చైన్, లాకెట్ నచ్చలేదు అనుకుంటే లాకెట్ అయినా మార్చుకోవచ్చు అండి. ఈ 3 నెక్లెస్ కూడా చాలా బాగుంటాయండి, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. వీటి వెయిట్ గురించి చూసుకుంటే కనుకండి 29 గ్రామ్స్, 30 గ్రామ్స్, అలాగే 28 గ్రామ్స్ అలా ఉంటాయి 3 కూడా. ఇప్పుడు మనం ఒక దాని గురించి ప్రైస్ చూసుకున్నారు చూడండి. ఈ నెక్లెస్ వచ్చేసి 22 గ్రామ్స్, 23 గ్రామ్స్ ఉంటుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఏమో 6 గ్రామ్స్ ఉంటుంది. అంటే మొత్తం సెట్ కలిపికి 29 గ్రామ్స్ ఉంటుందండి మొత్తం అంతానే. ఇప్పుడు ప్రజెంట్ రేట్ ప్రకారం అయితే 29 గ్రామ్స్ తీసుకోవాలంటే 806 రియాలు 900 రూపాయలు పడుతుంది మన రియల్స్. అదే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే కనుక 1,74,295 రియల్ పడుతుంది. ఓకేనండి, ఇప్పుడు ఇది మొత్తం సెట్ తీసుకోవాలనుకుంటే కనుక 1,74,295 రియల్ పడుతుంది మొత్తం సెట్ వచ్చేసి. ఓకేనండి, ప్రజెంట్ రేట్ ప్రకారం. మళ్ళీ మీరు వీడియో చూస్తున్నప్పటికి రేటు పెరగవచ్చు తగ్గవచ్చు అండి, మీకు ఐడియా వస్తుంది కాబట్టి చెప్తున్నాను. నేను ప్రజెంట్ వీడియో చేస్తున్నప్పటికీ అయితే గోల్డ్ ప్రైస్ వచ్చేసి 24 రియల్ ఉందో మనీ రియల్స్. ఈ రేట్ అనేది ఒక్కొక్కసారి 24 రియల్కి తగ్గుద్ది, ఒక్కోసారి 24కి ఎక్కువ అవుతుందన్నమాట. ఈ రేట్ గ్యారంటీ కాదండి, ప్రజెంట్ రేట్ ప్రకారం అయితే మీకు ఈ ప్రైస్ ఈ రింగ్స్ నెక్లెస్ కలిపండి 3 తులాలండి. 3 తులాలకి 1 గ్రామ్ తక్కువ ఉంది. 10 గ్రామ్స్ తులమంటారు కదా, 3 తులాలండి. మనం కాసుల లెక్క చూసుకుంటే కనుక 4 కాసులకి కొంచెం తక్కువ ఉందన్నమాట, 2 గ్రామ్స్ తక్కువ ఉంది 4 కాసులకి అండి. ఓకేనండి, డిజైన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ డిజైన్ అండి, సాలిడ్గా ఉంటుంది. లాకెట్ చూడండి లుకింగ్ ఎంత బాగా కనిపిస్తుంది. కోల్కతా డిజైన్ అంటే మంచి డిజైన్ వస్తుందండి. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది. చూడడానికేమో చిన్నగా కనిపిస్తుంది వస్తువు, వెయిట్ ఏమో ఎక్కువ వస్తుంది అన్నమాట. ఓకేనండి, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.